ఆ రోజు లక్షలాది మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశించారు. ఆ తెలంగాణ తీసుకువచ్చిన తర్వాత ఉద్యోగాల దేవుడు లేకగానే ఉద్యోగస్తులో ఉన్నవాళ్ళు, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ కానీ, పెన్షన్లు కానీ, రావాల్సినటువంటి ఒక ఏ ఒక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించాలి. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మనకు అరిచేతితో స్వర్గం చూపెట్టి మొత్తం ఎంప్లాయీస్ చూస్తాము. ఒక చెప్పారు కేసీఆర్ గారు ఆ రోజు రిటైర్మెంట్ అయినటువంటి నెక్స్ట్ డేనే పెన్షన్ వచ్చేటట్టు డిగ్నిటీతో రిటైర్మెంట్ కావాలని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ పోయింది ఆ డిగ్నిటీ, ఏమైంది ఈ విషయాన్ని కూడా వాళ్ళు ఒకసారి బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగస్తులకి దృష్టిని పట్టిందంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దానికి కారణం అని చెప్పి అనుకోవాలి. ఈ రోజు పిఆర్సీలు కానీ, డిఏలు కానీ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ, ముందు ఉన్నప్పుడు కానీ ఇవ్వమంటే ఇదిగో ఇస్తాము, అదిగో ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. బహుశా దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా డిఏ రాని యొక్క రాష్ట్రం లేదు. కానీ మన రాష్ట్రంలోనే 5 డిఏలు రావాల్సిన కేవలం 1 డిఏ మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం. దాదాపు 2000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు, ఈ బకాయిలకు ఆ రోజు ఉద్యోగ సంఘాలతో కూర్చొని మేము ముందు బట్టి విక్రమ గారు అన్నారు 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు కూడా 1 రూపాయి కూడా విడుదల చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు అంటారు ఉద్యోగస్తులు జీతాలు వచ్చినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయమంటావు, నేను ఎక్కడి నుంచి తీసుకురాను, మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకురాను అనేటువంటి వ్యక్తి నువ్వు మరి పెద్ద పెద్ద వాగ్దానాలు ఎందుకు చేసినావు, పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడినావు? ఈ రోజు ఈ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రిటైర్మెంట్ ఉన్నటువంటి ఏదైతే వ్యక్తి ఉన్నారో, ప్రభుత్వ ఒక ఉద్యోగాలు చేసి ఎవరైతే పదవి విరమణ చేశారో ఈ రోజు వాళ్ళ ఒక బతుకుల్లో ఒక్కసారి మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు, మీకు తెలుస్తుంది. దాదాపు 40 మంది ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగం విరమించిన తర్వాత ఆత్మహత్య చేసుకునే సంఘటన చూసా ఉన్నాం. వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారు ఒక్కసారి నేను ప్రభుత్వం ఆలోచించిందా? మానవతా అర్థంతో ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కానీ ప్రభుత్వానికి మానవత లేదనేది నాకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎందుకు మీరు ఈ రోజు సమయానికి జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు జీపీఎఫ్ పిఆర్సీలు కూడా మీరు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఏ కమిటీ అయితే రికమెండ్ చేసిందో పిఆర్సీ ఇవ్వమని చెప్పి ఎందుకు ఆ పిఆర్సీ అమలు చేయలేకపోతున్నారు అని ఈ రోజు ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. నాకు చాలా సంతోషం. మా 3 ఎమ్మెల్సీలు ఈ రోజు వారి యొక్క గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్, టీచర్స్ కాన్ఫరెన్స్ ఇద్దరు సార్ మా టీచర్లు కష్టపడతా ఉన్నారు, ఆ రిటైర్మెంట్ అయిన టీచర్లు కూడా కష్టం ఉన్నదని చెప్తే ఏం చేద్దామంటే వాళ్ళు అసెంబ్లీ కౌన్సిల్ అడిగారు. మా వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా మా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో అడిగారు. ఇప్పుడు బయట రాజకీయం అనేటువంటి వాతావరణంలో పొలిటికల్ పార్టీగా మేము అడిగినాము, కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. ప్రభుత్వం మీద వాన ఎవరి మీద పడుతుందని అంటాం మనకుని. అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నది. సోయం లేకుండా ఉంది ప్రభుత్వం. కేవలం ఏ విధంగా అధికారంలో కొనసాగాలి అనే మాత్రమే ఉంది, కానీ ఏ విధంగా ప్రజా సంక్షేమం చేయాలనే విషయం లేవు వాళ్ళు. అది ఏదైనా ఉద్యోగస్తుల విషయాలు వదిలిపెట్టండి, కనీసం మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏం పూర్తి చేశారు? యువతకు మీరు వాగ్దానం చేశారు, నిరుద్యోగస్తులకు మేము 4000 బత్తాలు ఇస్తామని చెప్పేసి. ఎక్కడ పోయింది నిరుద్యోగ భత్తా? పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మీరు టీజీపీఎస్ ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వ్యవహారాలు చూడండి ఏ విధంగా ఉన్నది. మీరు పెట్టిన ప్రతి ఎగ్జామ్, గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టినటువంటి ప్రతి ఎగ్జామ్ కోట్లలో పడతా ఉన్నది. వేలాది మంది విద్యార్థులు పక్కన ఉన్నటువంటి అశోక్ నగర్ లో రోజు చదువుకొని పెట్టిన ఉద్యోగాల ప్రకటన అవుతుందని చెప్పి ఆలోచించుకుంటూ ఇంట్లో ఆస్తులు అమ్మి, బంగారం అమ్మి, మంగళసూత్రాలు కూడా అమ్మి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి యువతకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని చెప్పి అడుగుతాను మిత్రులు. ఏ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణ తీసుకువచ్చారు?
మనం మాట్లాడితే వేల కోట్లలో మాట్లాడతారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే కేవలం టీచర్లు కాదు, పోలీసులు కాదు, చాలా మంది ఉన్నారు. అది విశ్వవిద్యాలయాలు కావచ్చు. ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం పక్కన ఉన్నది. వాళ్ళకి చెప్తా ఉంటారు ప్రొఫెసర్ ఒక ఆయన, సార్ మాకు ఇంకా జీతాలు రాలేదు సార్ అని చెప్పేసి. సామాన్యంగా ఫస్ట్ నాడే వాళ్ళ జీతాలు పడతాయి, కానీ విశ్వవిద్యాలయాల్లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి సమయానికి ఈ ప్రభుత్వానికి ఆ దుస్థితి ఉన్నది. మరి అదే ఒక విశ్వవిద్యాలయం పై రేవంత్ రెడ్డి గారు నువ్వు 1000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారా 1000 కోట్లు? నువ్వు 1000 కోట్లు ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి, తర్వాత చూసాం మరి ఏం చేస్తారు మీరు. వాళ్ళకి రిలీజ్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ 20,000 కోట్ల బాగా ఎంప్లాయీస్ కు 2,000 కోట్ల ఇవ్వాల్సింది కూడా మీరు చెయ్యట్లేదంటే అది మీకు వీళ్ళ మీద ఉన్నటువంటి నిర్లక్ష్యం మీద. వాళ్ళు 20,000 కావచ్చు ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్, కానీ రేపు తలుచుకుంటే తెలంగాణ మొత్తాన్ని కూడా రాజకీయ చిత్రాన్ని మార్చేటువంటి శక్తి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నదన్న విషయాన్ని మన ప్రభుత్వం గుర్తించాలి. త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్ రావచ్చు. ఎలక్షన్ కి సంబంధం లేదు, అయినప్పుడు చెప్తా ఉన్నాను, నేను మొత్తం ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం మన మాట వినాలంటే, మన డిమాండ్ వినాలంటే రేపు ఈ ప్రభుత్వానికి ఎదురు చుక్క కావాల్సిందే. ఆ ఎదురు చుక్క కేవలము ఓటింగ్ ద్వారానే ఉంటుంది. అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నవాళ్ళు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయలేరు ఓపెన్ గా, కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ మాత్రం చేయగలుగుతారు. ఉద్యమించండి. ఈ 2 పార్టీల అగేన్స్ట్ గా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ఉద్యోగస్తులతో, రిటైర్డ్ ఉద్యోగస్తులతో మీరు చెలగాటం ఆడారు. కానీ భారతీయ జనతా పార్టీ మనకు చెప్తాను మిత్రులారా, మీరు కేంద్ర ప్రభుత్వంలో దివాళీకు బెనిఫిట్ రావాలన్నా, డిఏలు రావాలన్నా, వాళ్ళకు పిఆర్సీ రావాలన్నా సమయానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తులకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్లు వస్తాయి. వాళ్ళకు సిజిహెచ్ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సర్వీసెస్, వాళ్ళకు ఉన్నటువంటి అనేక బెనిఫిట్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఎందుకు స్టేట్ గవర్నమెంట్ మీరు ఎక్స్టెండ్ చేయరు? ఇటు హెల్త్ కార్డ్ అన్నా, హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ ఇళ్ల స్థలాలైనా, ఇవన్నీ కూడా మర్చిపోయింది ప్రభుత్వం. ఆ రోజు చెప్పారు ఉద్యమం సమయంలో మీ అందరికీ హెల్త్ కార్డు ఇస్తామని చెప్పి అన్నంతరం కూడా ఆ రోజు మీ తిరిగాం. ఎన్నోసార్లు ఒక ప్రభుత్వ ఉద్యోగ డిమాండ్ల కోసం సిపిఎస్ రద్దు చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మీరు డిమాండ్ చేసేటాన్ని మేము ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్ కు ఆప్షన్ ఉన్నప్పుడు కూడా ఇంకా పాతది ఎందుకు కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారిని అడిగితే మారుస్తున్నారు కానీ వారు మారిపోయిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా తొందరలోనే మారిపోతుంది కూడా పూర్తి అనుభవం. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఏ ప్రభుత్వం అయితే తప్పుడు వాగ్దానాలతో అధికారంలో వచ్చిందో, ఏ ప్రభుత్వం అయితే 40 మంది కుటుంబాల యొక్క యోజన వాళ్ళు వినలేకపోతున్నారు, ఏ 40 మంది ఉద్యోగస్తులు, రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఆత్మహత్యకు ఈరోజు వారు పాల్గొన్నారు, దానికి కారకులు ఎవరా అంటే ఈ ప్రభుత్వమే. వారు హత్య చేసిందే ఈ ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి ఒక ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. దానికి రేపు రాబోయేటటువంటి ఒక ఎన్నికల్లో ఏదైనా సరే మనం ఒక ప్రొటెస్ట్ గా మనం చూపెట్టి మన నిరసనని కూడా ఓటింగ్ వాళ్ళ అగేన్స్ గా చేసి చూపెట్టాల్సిన అవసరం లేదు. ఈ 2 పార్టీలకు అగేన్స్ గా మిత్రులారా, ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీ మీతో ఉంటుంది. మీ యొక్క డిమాండ్ కోసం మేము పోరాడతాం. ఈ యొక్క ఆందోళన మేము కొనసాగిస్తూనే ఉంటాం. ఈ ఒక్కరి ఉదాహరణతో కాదు, ఇది కేవలం మొదటి పత్రం మాత్రమే. ఆ మధ్య 2 సంవత్సరాలు ఆయన పూర్తయినటువంటి యొక్క ప్రభుత్వానికి మేము ఇక్కడ ధర్మయుద్ధం మొదలుపెట్టాం. ఇక్కడ కూడా ఈ ధర్మయుద్ధం భాగమే. ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద మీరు తప్పకుండా పోరాడతాం, మీకోసం పోరాడతాం, మీతో మమైకం, మీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీ సమయం అర్థం చేసుకుంటుంది, మీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశానికి